హలో గైస్, మేమైతే హన్మకొండ టు గోవా ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఆ ట్రిప్లో మేము ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా 3 గంటలకి హన్మకొండలో బస్సు ఎక్కాము. బట్ మాకు బస్సు అక్కడ వచ్చేసి 6 గంటలకి ఉప్పల్లో బస్సు అనమాట బోర్డింగ్. విషయం ఏంటి అంటే మేము వెళ్ళే ప్రయాణంలో మాకు కొంచెం లేట్ అయింది. బస్సు అనేది మిస్ అవుతుందేమో అనే టెన్షన్ తోటి మేము అదే మైండ్ తోటి ఉన్నాము. ఎందుకంటే టైం చాలా డిలే అయింది. మేము అనుకున్నట్లే బస్ అయితే మిస్ అయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి వాళ్ళు ఏం చెప్పారు అంటే మియాపూర్ దగ్గర మనకి బస్ అయితే ఆగడం జరుగుతుంది, మీరు మెట్రో విధంగా రావచ్చు అని చెప్పేసి. అక్కడ నుంచి మేము మళ్ళీ మెట్రో దగ్గర దిగేసి మళ్ళీ మెట్రో దగ్గర అమీర్పేట మెట్రో ఎక్కి మళ్ళీ అమీర్పేటలో దిగి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇలా ఎంట్రీ మనం బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మెట్రోలోకి వచ్చేసి ఇలా లోపలికి వస్తే టికెట్ తీసుకున్నాము. టికెట్ లోపలికి అయితే వచ్చేసాం. మనకి ఎస్కలేటర్ ద్వారా పైన మెట్రో స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది. అక్కడ నుంచి మేము ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మెట్రో స్టేషన్ విధంగా సూపర్ ఉంది. అక్కడ ట్రైన్ కావచ్చు, నైట్ టైం ఇంకా చాలా బాగుంది. దట్టు రెయిన్ కదా, చాలా చాలా బాగుంది. ఈ విధంగా మనకి నైట్ టైం అయితే మెట్రో ఎక్కిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒకవేళ ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మనకి మెట్రో స్టేషన్ నుంచి మనం వెళ్తుంటే స్టేషన్ టు స్టేషన్కి సిటీలో తిరుగుతుంది కాబట్టి మెట్రో అసలు అద్భుతంగా ఉంది. ఆ విజువల్స్ నిజంగా దట్ డెవలప్మెంట్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అలా డెవలప్ చేయడం మనకి నిజంగా ఒక సింగపూర్, ఒక మలేషియా ఏ విధంగా అయితే డెవలప్ అయ్యాయో అదే విధంగా మనకి హైదరాబాద్ ఉంటుంది. ఈ విధంగా మనకి బస్ దగ్గరికి అయితే వచ్చేసి మనం ఏదైతే బస్సు ఆ బస్సులో అయితే వెళ్ళడం జరిగింది అన్నమాట. ఇక్కడ నుంచి మన వాళ్ళు అయితే బస్ అన్నమాట. మా జర్నీ అక్కడ ఎగ్జాక్ట్గా 8 మేము బస్సులోకి వెళ్తాము. 8:30 వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇవి సీట్స్. హాయిగా సో మేమైతే ఇప్పుడు సో బస్సు చూసారు కదా, చాలా బాగుంది. సో సీటింగ్ ఇదంతా ఫీటింగ్ కూడా. ఇప్పుడు లంచ్కి అయితే డిన్నర్కి బస్సు ఆపడం జరిగింది. సో ఇప్పుడు నైట్ టైం ఎగ్జాక్ట్గా 10:30 అయింది. సో మనం ఇప్పుడు దాబా దగ్గర ఆపారంట. సో మనం బయటికి వెళ్ళి దాబాలో ఏమేమి ఉంటుందో ఏముందని ఒకసారి చూసుకొని సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం లోపలికి వచ్చేసాం. సో లెట్స్ మూవ్ టు ద దాబా. ఫుల్ ఫ్రెండ్ అనమాట. బస్ దిగి వచ్చి లోపలికి వచ్చి చూడగానే ఇక్కడ అక్వేరియం ఉంది, చేపలు చాలా చాలా బాగున్నాయని చెప్పేసి వాడి దగ్గరికి వచ్చేపు ఆడుకున్నాను. లోపలైతే మంచిగా క్వాలిటీ ఫిషెస్ అయితే పెట్టడం జరిగింది, చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా అక్వేరియం ఇష్టపడిన ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ హోటల్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కావచ్చు. సో ఓవరాల్గా తినేసాము. తిన్న వెంటనే కొంచెం ఆ పక్కనే ఉన్న కొంచెం బాగా ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి పార్క్ లాగా ఇలా ఏనుగుని చాలా బాగా కట్టారు. సో డిన్నర్ కాగానే ఇప్పుడు ఇక్కడైతే హోటల్ చాలా చాలా బాగుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా కుందేల్స్, చాలా చాలా బాగున్నాయి ఇవి. సో ఒక్కొక్కటి మంచి వైట్ కలర్లో చాలా చాలా బాగుంది. హాయ్, చాలా చాలా బాగున్నాయి ఇవి మంచిగా వైట్ కలర్లో. ఒకటి తెచ్చేసుకుందాం అనుకున్నా కానీ మనకి ఎవరు కాబట్టి వచ్చేసాం. అదే అక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బస్సెస్, ఆరెంజ్ అని, కేజీఎన్ అని, అండ్ అదేవిధంగా గుజరాత్ అని ఇలా చాలా బస్సెస్ అయితే ఆగడం జరిగింది. సో మీరు కనుక ఇంతకు ముందు కనుక ఏదైనా బస్సులో వెళ్ళినట్లయితే మన బస్సు వచ్చేసి షిరిడి ఎక్స్ప్రెస్ అనమాట. అందరం పడుకున్నాము. నాకు 5కి ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ 5కి తడేలమని శబ్దం వచ్చింది. సో దానికి నాకు కొంచెం ఎమ్మటే ఉలిక్కిపడి లేచి డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. అసలు ఏం జరిగింది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే డ్రైవర్ ఏమో కూల్గా ప్రశాంతంగా డ్రైవ్ చేస్తున్నాడు. అసలు ఏంటా వ్యూ అని చెప్పేసి నేను ఇక అలాగే కొద్దిసేపు అక్కడే కూర్చున్నాను. అలా కూర్చుండగానే ఇక మెల్లమెల్లగా తెల్లారింది. సో ఇక విజువల్స్ బాగున్నాయని చెప్పేసి మళ్ళీ వీడియో తీయడం మొదలుపెట్టాను. ఈ విధంగా మనకి ఏంటి అంటే లోపల ఉన్న ఏరియాస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. బట్ డ్రైవర్ లైఫ్ అనేది చాలా చాలా కష్టం అబ్బా. ఎందుకంటే పాపం వాళ్ళు నిద్ర లేకుండా, టైం టు టైం ఫుడ్ లేకుండా, సో అన్నిటికీ చాలా చాలా ఇబ్బందులు పడుతుండాలి డ్రైవర్స్. నిజంగా డ్రైవర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా సేఫ్గా మమ్మల్ని తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా డ్రైవర్ గారు కూడా చాలా మంచివారు, అద్భుతంగా డ్రైవ్ చేశారు. ఓవరాల్గా అయితే ఆ సరౌండింగ్స్లో ఉన్న ఏవైతే ఉన్నాయో లోకల్ ఏరియాస్ చాలా బాగున్నాయి. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో మేమైతే ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నామో తెలీదు. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 9. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. చూడండి, ఫుల్ రైనింగ్, మామూలు లేదు అసలు. ఈ విజువల్స్, మై గాడ్, నైట్ నుంచి వర్షం పడతానే ఉంది.
అసలుకి బయటికి ఎక్కడైనా బస్సు ఆపినప్పుడు బయటికి వెళ్దామంటే అసలు విపరీతమైన వర్షము నాన్ స్టాప్ అండ్ ఈ రోడ్స్ మొత్తం అయితే ఒక్కటే వాటర్ వాటర్ వాటర్. సో ఐ థింక్ బెల్గాం అనుకుంటా మేము వచ్చింది ఇప్పుడు. సో బెల్గాం కూడా క్రాస్ అయిపోయినాం. సో ఇది బెల్గాంలో ఒక ఏరియా ఏదో ఏరియా ఇది. రియల్గా చాలా చాలా బాగుంది ఏరియా అంతా, లొకేషన్ మొత్తం చూసుకుంటే. బట్ ఏదేమైనా బస్ జర్నీ మాత్రం ఓకే కంఫర్టబుల్గానే ఉంది. సో గోవా రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా బస్సులో రావచ్చు. ట్రైన్లో అయితే మేబీ ఎలా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే ట్రైన్లో ఇప్పుడు రాలేదు కాబట్టి. బట్ బస్ జర్నీ అయితే ఓకే, డెఫినెట్గా మనం ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే 100% బస్ జర్నీ ఓకే. కాకపోతే ఇట్స్ టూ లాంగ్ అనమాట, బాగా లేట్ అయిపోతుంది. ట్రైన్ ఇంకా లేట్ అవుతుందంట. దేనికే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 15 అవర్స్ అయిపోతుంది. ఇంకా ట్రైన్ అయితే మేబీ 18 to 20 అవర్స్ కూడా పట్టే ఛాన్స్ ఉంది. సో ట్రైన్ విజువల్స్ వేరే ఉంటాయి, బికాస్ ఎందుకంటే అది ట్రైన్ అనేది సిటీలో నుంచి రాదు కాబట్టి మనం ఓన్లీ ప్లాట్ఫామ్స్ అవే చూసుకుంటూ వస్తాం కాబట్టి. సో బస్ అయితే ఓవరాల్ సిటీలో నుంచి రావచ్చు. డెఫినెట్గా బస్ జర్నీ అనేది చాలా చాలా బాగుంది. లోపల ఈ ఏరియా మొత్తం చూసుకుంటే బిల్డింగ్స్ కావచ్చు, మొత్తం ఇదంతా చాలా చాలా బాగుంది. ఐ థింక్ ఇదే రైల్వే ట్రాక్. సో కనిపిస్తుంది కదా, ఎస్ ఇదే రైల్వే ట్రాక్ అనమాట. ఐ థింక్ ముందు ఎక్కడో మేబీ స్టేషన్ కూడా ఉండొచ్చు, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైనా బస్ ఆగితే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఏసీ చల్లగా గాలి కొద్దిసేపు. ఓకే ఓకే ఇది వచ్చేసింది. ఇది ఐ థింక్ సిగ్నల్ పాయింట్, అంటే ముందే ఉంది మనకి. చూడండి అందరూ కాలేజ్కి వెళ్ళాలని ఎవరికి వాళ్ళ బందోబస్తు కింద వాటర్ అయితే పోతానే ఉన్నాయి. ఓ మై గాడ్, మనకి ఇక్కడ మేజర్గా దూద్ సాగర్ ఉంటుంది, వాటర్ ఫాల్స్. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు చూడాల్సిన ఏరియా ఏదైనా ఉందంటే దూద్ సాగర్. మనకి టైం ఉంటే అటు వెళ్ళే చూద్దాం, ఛాన్స్ ఉంటే మాత్రం మేబీ అటు వెళ్తాము. ట్రైన్ వెళ్తుంది చూసారా. ఇదంతా మనకి ఏంటి అంటే ఇక్కడ. ఓకే నైస్. సో డెఫినెట్గా దూద్ సాగర్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, బికాజ్ ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ ఇప్పుడు బాహుబలి చూసారు కదా మీరు, ఏదైతే ఆ వాటర్ పై నుంచి కిందకి పట్టడం. సో ఆ ఓవరాల్ వ్యూ అయితే మీకు దూద్ సాగర్ ఖచ్చితంగా 100% కనిపిస్తుంది. డెఫినెట్గా దూద్ సాగర్ ఆ వ్యూ అనేది పక్కా గోవా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మేమంటే కంపెనీ తరఫున వస్తున్నాం కాబట్టి. సో ఓవరాల్గా గోవా అయితే మొత్తం చూస్తాము. బట్ ఆ దూద్ సాగర్ కూడా ఇక్కడ నుంచి గోవా నుంచి ఒక 2-3 అవర్స్ జర్నీ ఉంటుందంట. మన అక్కడికి వెళ్ళడానికి మనకి మేబీ ఛాన్స్ ఉంటే వెళ్తాము. సో తప్పకుండా మీరైతే ఖచ్చితంగా వెళ్ళాలి. మేము కూడా వెళ్ళడానికి మ్యాక్సిమం వెళ్తాం. సో తప్పకుండా గోవా వచ్చే వాళ్ళు 100% ప్లాన్ చేసుకోండి. ఇంకా సో బస్ అయితే ఆగింది, ఎందుకు ఆగింది? ఓకే ఓకే ఏం లేదు, స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే నైస్. ఓకే ఎనీవే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తాం. సో హాయ్. సో మళ్ళీ మనం చూసారా, మనం ఇక్కడ ఘాట్ రోడ్కి అయితే వచ్చేసాం. ఈ ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ ఆఫ్ మొత్తం అంతా చుట్టూ మొత్తం పెద్ద పెద్ద చెట్లు, అడవిగా ఘాట్ రోడ్ అని ఎట్లా తెలుసు కదా. సో రోడ్ వ్యూ అనేది కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ న్యాచురల్గా. సో ఇక్కడ ఎవరైనా వస్తే ఎక్సలెంట్. మీరు నార్మల్గా కార్లో ఇట్లా వస్తే మధ్యలో ఆపుకొని సో మంచిగా ఇక్కడ వీడియోస్ తీసుకోవచ్చు, మంచిగా లాగ్స్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది హ్యాపీగా. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చెట్లు అన్నీ. ఇంకా ముందు మనకి ఏంటి అంటే ఇంకా వాటర్ ఫాల్స్ ఇలా చాలా చాలా వస్తాయి. అదేవిధంగా అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, అక్కడ చూసినట్టయితే మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ పొలాలు, వాటర్ ఫాల్స్ అండ్ అదేవిధంగా సో బనానా ట్రీస్. ఓ మై గాడ్, కొండెక్కుతుంది. చాలా చాలా మై గాడ్. ఇంకా ముందు గోవాలో చాలా ఉన్నాయి మీరు చూడాల్సినవి. ఓకే, సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డ్ చేసి మొత్తం మనకి మా కళ్ళతో మీకు చూపిస్తాం 100%. ఓకేనా? ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్ కదా వాటర్, సూపర్ ఉంది అసలుకి. ఇంకా మనం బస్సులో వెళ్తున్నాం కాబట్టి ఇలా ఉంది. కార్ అయితే అక్కడ ఆగి మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. మొత్తం ఓవరాల్ వ్యూ రియల్లీ సూపర్ సూపర్. చిన్నప్పటి నుంచి నాకు గోవా వెళ్ళాలి 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 అనే క్యూరియాసిటీ ఉండేది, అసలు గోవా ఎలా ఉంటుంది అనేది. బట్ నిజంగా సో నా డ్రీమ్ ఏదైతే ఉందో అది మన వెస్టీజ్ ద్వారా నెరవేరింది. సో 100% హ్యాట్స్ ఆఫ్ టు వెస్టీజ్ మేనేజ్మెంట్ అండ్ మై టీమ్. చూడండి ఇక్కడే ఇలా ఉంది. ఇంకా మనం కనుక డెఫినెట్గా ఇంకా ముందు మంచిగా మనం ఇంకా చాలా చాలా బెటర్ వ్యూస్ అయితే మనం తీసుకోవచ్చు. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట, చాలా బాగుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు గోవా రండి, ఎంజాయ్ చేయండి. త్రూ మన కంపెనీ ద్వారా వస్తే ఇంకా నీలమ్స్ గ్రాండ్ హోటల్ గోవాలోనే పెద్ద హోటల్ అనమాట. సో అలాంటి హోటల్లో మనకి రూమ్స్ ఇచ్చి సో చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియోస్ కూడా మీకు తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.